వెల్కమ్ టు జీకే మధుసార్ ఆన్లైన్ క్లాసెస్. మనం డైలీ కరెంట్ అఫైర్స్ను రోజు ఈవినింగ్ 7కు మన యూట్యూబ్ ఛానల్ జీకే మధుసార్ ఆన్లైన్ క్లాసెస్లో అప్లోడ్ చేయబడుతుంది. కానీ చూస్తున్న వాళ్ళందరూ కూడా వీడియోను దయచేసి లైక్ చేయండి. మీకు ప్రతిరోజు కూడా డైలీ కరెంట్ అఫైర్స్ను మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబడును. మన వీడియోను అందరూ లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ప్లేస్టోర్లోకి వెళ్ళి జీకే మధుసార్ ఆన్లైన్ క్లాసెస్ అనే యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి. అందులో జస్ట్ 149 రూపీస్కే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఉపయోగపడే విధంగా జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ అప్లోడ్ చేయబడింది. 6 months వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఓకేనా? ఈ వీడియోని దయచేసి అందరూ లైక్ చేయండి. ఈరోజు కరెంట్ అఫైర్స్ ఏమేమి టాపిక్స్ ఉన్నాయో ఒకసారి మనం డిస్కషన్ చేద్దాం. ఓకేనా? రైట్. ఫస్ట్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఆకాశ్ అనే ఒక క్షిపణి న్యూస్లోకి రావడం జరిగింది. మిజైల్. ఈ ఆకాశ్ అనే క్షిపణి మన భారతదేశం నుండి ఆకాశ్ అనే క్షిపణిని కొనుగోలు చేసేందుకు ఫిలిప్పైన్స్ అనే దేశం అంగీకారం తెలిపింది. భారత్ నుండి ఆకాశ్ అనే క్షిపణిని కొనుగోలు చేసేందుకు $200 మిలియన్ $200 మిలియన్ $200 మిలియన్ కొనుగోలుకు ఒప్పందం చేసుకోనున్నది. ఫస్ట్ పాయింట్, ఆకాశ్ అనే మన భారతదేశం సంబంధించిన ఆకాశ్ అనే క్షిపణిని ఫిలిప్పైన్స్ కొనుగోలు చేసేందుకు $200 మిలియన్ అంగీకారం తెలపనున్నది. ఈ ఆకాశ్ అనే క్షిపణి ఉపరితలం నుండి గగనతలానికి ప్రయోగించేదే ఈ ఆకాశ్ అనే క్షిపణి. ఈ ఆకాశ్ క్షిపణి యొక్క పరిధి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించగలదు ఈ ఆకాశ్ అనే క్షిపణి. ఈ ఆకాశ్ అనే క్షిపణిని డెవలప్ చేసింది ఎవరంటే డిఆర్డిఓ వాళ్ళు అభివృద్ధి చేయడం జరిగింది. డిఆర్డిఓ అంటే డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఈ డిఆర్డిఓ ఫార్మేషన్ 1958 జనవరి 1న డిఆర్డిఓని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ డిఆర్డిఓ ప్రజెంట్ చైర్మన్ ఎవరంటే సమీర్ వి కామత్ అనే వ్యక్తి ప్రజెంట్ డిఆర్డిఓ చైర్మన్ గా పనిచేస్తున్న వ్యక్తి. ఇదే ఫిలిప్పైన్స్ అనే దేశం 2022లో బ్రహ్మోస్ అనే క్షిపణిని కొనుగోలు చేసేందుకు $375 మిలియన్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇంతకుముందు 2023లో మన బ్రహ్మోస్ అనే క్షిపణి కొనుగోలుకు ఫిలిప్పైన్ దేశం $375 మిలియన్ ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఫిలిప్పైన్స్ రాజధాని ఏదంటే మనీలా. ఫిలిప్పైన్స్ యొక్క కరెన్సీ ఏందంటే ఫిలిప్పైన్స్ పెసో అనేది దీని యొక్క కరెన్సీ. అలానే ఫిలిప్పైన్స్ యొక్క అధ్యక్షుడు ఎవరంటే బాంగ్ మార్కోస్ అనే వ్యక్తి. మార్కోస్ అనే వ్యక్తి ఈ ఫిలిప్పైన్స్ అధ్యక్షునిగా పనిచేస్తున్నది. ఈ ఫిలిప్పైన్స్ లోనే 2026లో ఏషియన్ సదస్సు జరగబోతుంది. 2026లో ఏషియన్ సదస్సు ఎక్కడ జరగబోతుందంటే ఫిలిప్పైన్స్ లోనే జరగబోతుంది. ఏషియన్ అంటే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. అదే 2025లో ఏషియన్ సదస్సు ఎక్కడ జరగబోతుందంటే మలేషియాలో జరగబోతుంది. ఈ ఏషియన్ ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే జకర్తా, ఇండోనేషియా. ఏషియన్లో సభ్య దేశాలు ఏంటంటే 10 దేశాలు ఉన్నాయి. ఏషియన్ ఫార్మేషన్ ఎప్పుడంటే 1967 ఆగస్టు 8న ఏషియన్ అనే సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఆ ఫిలిప్పైన్స్ లో 2026లో ఏ సదస్సు జరగబోతుందనంటే ఏషియన్ అనే సదస్సు జరగబోతుంది. ఇది ఒక పాయింట్. మనకు ఆసియా ఖండంలోనే అత్యున్నతమైన అవార్డు ఏదంటే రామన్ మెగాసెసే అవార్డు.
ఆసియా ఖండంలోని అత్యున్నతమైన అవార్డు ఏదంటే రామన్ మెగాసిస్ అవార్డు. ఆ రామన్ మెగాసిస్ అవార్డు ఏ దేశం వారు ప్రదానం చేస్తారంటే ఫిలిప్పైన్స్ దేశం వారు ప్రదానం చేస్తారు. ఈ అవార్డును 1957లో ప్రకటిస్తే 1958 నుండి ప్రదానం చేస్తున్నారు. ఆగస్టు 31న ప్రదానం చేస్తారు. ఇప్పటి వరకు 56 మంది భారతీయులకు ఈ రామన్ మెగాసిస్ అవార్డును ప్రకటించడం జరిగింది. 56 మంది భారతీయులకు రామన్ మెగాసిస్ అవార్డును ప్రకటించారు. అందులో మొదటి భారతీయుడు ఎవరంటే ఆచార్య వినోబా భావే. రామన్ మెగాసిస్ అవార్డు పొందిన మొట్టమొదటి భారతీయుడు ఆచార్య వినోబా భావే. ఈయనకు 1958లో ప్రకటించారు. 1959లో రామన్ మెగాసిస్ అవార్డు పొందిన రెండవ భారతీయుడు సిడి దేశ్ముఖ్. ఆ సిడి దేశ్ముఖే ఆర్బీఐ మొదటి భారతీయ గవర్నర్ గా పనిచేసింది. 2024లో ఏ భారతీయుని కూడా రామన్ మెగాసిస్ అవార్డు రాలేదు. 2023లో వచ్చింది రామన్ మెగాసిస్ అవార్డు ఒక భారతీయుడికి. ఆయనే రవికన్నన్ ఆర్ అనే వ్యక్తికి రామన్ మెగాసిస్ అవార్డు రావడం జరిగింది. అంటే ఈరోజు మన ఫస్ట్ టాపిక్ ఆకాశ నిక్షిపణి గురించి చెప్పుకున్నాం. దీన్ని కొనుగోలు చేసుకోబోతున్న దేశం ఏదా అంటే ఫిలిప్పైన్స్ అని. $200 మిలియన్ కొని దీని యొక్క పరిధి 25 కిలోమీటర్లని. ఇది ఉపరితలం నుండి గగనతలానికి ప్రయోగించబడే ఒక క్షిపణి అని. దీన్ని డెవలప్ చేసింది ఎవరంటే డిఆర్డిఓ డెవలప్ చేశారని. డిఆర్డిఓ అంటే డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అని. ఆ డిఆర్డిఓను చైర్మన్ గా పనిచేస్తున్న వ్యక్తి ఎవరంటే సమీర్ వి కామత్ అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. ఓకేనా, ఇదొక పాయింట్. నెక్స్ట్ మరొకటి చూద్దాం. నెక్స్ట్ పాయింట్ సెకండ్ వన్ యుఎన్ఓకి సంబంధించిన ఒక పాయింట్ చూద్దాం. యుఎన్ఓ యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి. ఈ యుఎన్ఓ అనే సంస్థ 2061 నాటికి భారత జనాభా 170 కోట్లకు చేరుకుంటుందని ప్రకటించడం జరిగింది. 2061 నాటికి భారతదేశ జనాభా 170 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేసింది యుఎన్ఓ అనే సంస్థ. అదే యుఎన్ఓ మళ్ళీ 2100 నాటికి 2100 నాటికి భారతదేశ జనాభా 150 కోట్లకు తగ్గుతుందని, 150 కోట్లకు మళ్ళీ వస్తుందని యుఎన్ఓ అనే సంస్థ అంచనా వేయడం జరిగింది. 2061 నాటికి భారత జనాభా 170 కోట్లు ఉంటుందని, 170 కోట్లకు చేరుకుంటుందని ప్రకటించింది. అలానే 2100 నాటికి 150 కోట్లకు తగ్గుతుందని, మళ్ళీ జనాభా తగ్గుతుందని యుఎన్ఓ అనే సంస్థ రీసెంట్ గా ప్రకటించడం జరిగింది. జనాభానం ప్రపంచ జనాభా దినం ఎప్పుడు? ప్రపంచ జనాభా దినం జూలై 11. ఆ జూలై 11 తెలంగాణ ఇంజనీర్స్ డే కూడా జూలై 11. తెలంగాణ ఇంజనీర్స్ డే కూడా జూలై 11. అది ఎవరి జయంతి? నవాబు ఆలీ జంగ్ యొక్క జయంతి. మరి తెలంగాణ ఇంజనీర్స్ డే జూలై 11 అయితే నేషనల్ ఇంజనీర్స్ డే ఎప్పుడు? సెప్టెంబర్ 15 నేషనల్ ఇంజనీర్స్ డే. ఆ సెప్టెంబర్ 15 ఎవరి యొక్క బర్త్డే? మోక్షంగుండం విశ్వేశ్వరయ్య యొక్క బర్త్డే. ఆ మోక్షంగుండం విశ్వేశ్వరయ్య 1931లో ఏ ప్లానుడ్ ఎకానమీ ఫర్ ఇండియా అనే పుస్తకాన్ని రాయడం జరిగింది. మరి మోక్షంగుండం విశ్వేశ్వరయ్య జయంతి సెప్టెంబర్ 15 అయితే అదే సెప్టెంబర్ 15 అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినం కూడా, ఇంటర్నేషనల్ డెమోక్రసీ డే కూడా సెప్టెంబర్ 15. మరి 2024లో థర్డ్ ఇంటర్నేషనల్ డెమోక్రసీ సమ్మిట్ జరిగింది. 3వ అంతర్జాతీయ ప్రజాస్వామ్య సదస్సు ఎక్కడ జరిగిందనంటే దక్షిణ కొరియా రాజధాని సియోల్లో అంతర్జాతీయ ప్రజాస్వామ్య సదస్సు అనేది జరిగింది. ఓకేనా. మరి యుఎన్ఓ అంచనా వేసిందన్న భారతదేశ జనాభా. యుఎన్ఓని ఏర్పాటు చేసింది ఎప్పుడు? 1945 అక్టోబర్ 24న ఏర్పాటు చేశారు. దీని ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? న్యూయార్క్ లో ఉంది. ఏర్పాటు చేసినప్పుడు సభ్య దేశాలన్నీ 51. 51వ దేశం మీద అంటే పోలాండ్. ప్రస్తుతం యుఎన్ఓలో సభ్య దేశాలన్నీ 193. ఆ 193వ దేశం ఏది? దక్షిణ సుడాన్. 192వ దేశం ఏంటిది? మాంటినిగ్రో 192వ దేశం. అదే 191వ దేశం ఏంది? తూర్పు తైమూర్ 191వ దేశం. అదే 190వ దేశం ఏది? స్విట్జర్లాండ్. అదే 189వ దేశం ఏది? తువాలు 189వ దేశం యుఎన్ఓలు. ఆ యుఎన్ఓ యొక్క ప్రజెంట్ సెక్రటరీ జనరల్ ఎవరు? ఆంటోనియో గుటీరెస్
ఈయన 9వ యుఎన్ఓ సెక్రటరీ జనరల్. ఏ దేశం అంటే పోర్చుగల్. మొదటి యుఎన్ఓ సెక్రటరీ జనరల్ ఎవరు? ట్రిగ్వేలి. ట్రిగ్వేలి ఏ దేశము? ట్రిగ్వేలి నార్వే దేశానికి చెందిన వ్యక్తి. ట్రిగ్వేలి నార్వే దేశానికి చెందిన వ్యక్తి. మొదటివాడు ట్రిగ్వేలి నార్వే. ప్రజెంట్ ఆంటోనియో గుటెరస్ పోర్చుగల్. ప్రజెంట్ యుఎన్ఓలో ఇండియన్ పర్మనెంట్ మెంబర్ ఎవరు? యుఎన్ఓలో భారత శాశ్వత ప్రతినిధిగా పనిచేస్తుంది పర్వతనేని హరీష్. పర్వతనేని హరీష్ అనే వ్యక్తి ప్రజెంట్ యుఎన్ఓలో భారత శాశ్వత ప్రతినిధిగా పనిచేస్తున్నాడు. అంటే యుఎన్ఓ అనే సంస్థ 2061 నాటికి భారత జనాభా 170 కోట్లకు చేరుకుంటుందని, మళ్ళీ 2100 నాటికి ఆ జనాభా 150 కోట్లకు తగ్గుతుందని యుఎన్ఓ ప్రకటించింది. మరి ప్రపంచ జనాభా దినం ఎప్పుడన్నాం? జూలై 11 అన్నాం. అసలు మన ఇండియాలో జనాభా లెక్కలు స్టార్ట్ అయింది ఎప్పుడు? 1872లో ఇండియాలో జనాభా లెక్కలు స్టార్ట్ అయినాయి. ఎవరు? వైస్రాయ్ లార్డ్ మేయో వైస్రాయ్గా పనిచేస్తున్నాడు. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి స్టార్ట్ అయింది. 1881లో స్టార్ట్ అయింది. అప్పుడు వైస్రాయ్గా పనిచేస్తుంది ఎవరు? లార్డ్ రిప్పన్ వైస్రాయ్గా పనిచేస్తుంది. మరి ప్రపంచ జనాభా దినం ఎప్పుడన్నాం? జూలై 11 అన్నాం. ఆ జూలై 11 తెలంగాణ ఇంజనీర్స్ డే అన్నాం. మరి నేషనల్ ఇంజనీర్స్ డే ఎప్పుడు అన్నాం? సెప్టెంబర్ 15 అన్నాం. ఆ సెప్టెంబర్ 15 ఇంటర్నేషనల్ డెమోక్రసీ డే అన్నాం. మరి ఆ డెమోక్రసీ సమ్మిట్ ఇటీవల ఎక్కడ జరిగిందన్నాం? దక్షిణ కొరియా రాజధాని సియోల్లో జరిగింది. యుఎన్ఓ ఫార్మేషన్ ఎప్పుడన్నాం? 1945 అక్టోబర్ 24 అన్నాం. ప్రధాన కార్యాలయం ఎక్కడుందన్నాం? న్యూయార్క్. సభ్య దేశాలు ఎన్ని ప్రారంభంలో? 51. ఇప్పుడు సభ్య దేశాలని 193. యుఎన్ఓ ఫస్ట్ సెక్రటరీ జనరల్ ఎవరు? ట్రిగ్వేలి నార్వే. ప్రజెంట్ సెక్రటరీ జనరల్ ఎవరు? ఆంటోనియో గుటెరస్. ఆంటోనియో గుటెరస్ ఏ దేశం? పోర్చుగల్. పోర్చుగల్ దేశానికి చెందినవాడు ఆంటోనియో గుటెరస్ అనేవాడు. నెక్స్ట్ మరొకటి వార్తల్లోకి వచ్చిన కరెంట్ అఫైర్స్ లో భాగంగా మరొకటి ఏంటిదా అంటే చూద్దాం. వార్తల్లోకి వచ్చిన మరొక పాయింట్ థర్డ్ది వార్తల్లోకి వచ్చిన మరొక పాయింట్ హర్కేత్ స్వస్థ కేత్ అనేది హర్కేత్ స్వస్థ కేత్ అనే ఒక కార్యక్రమాన్ని రీసెంట్ గా హర్యానా రాష్ట్రంలో ప్రారంభించారు. హర్కేత్ స్వస్థ కేత్ అనే పథకాన్ని. ఇదేంటంటే నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మరియు స్థిరమైన వ్యవసాయ పద్ధతులను నిర్ధారించడానికి హర్యానా ప్రభుత్వం ప్రారంభించిందే హర్కేత్ స్వస్థ కేత్ అనే పథకాన్ని ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మరియు స్థిరమైన వ్యవసాయ పద్ధతులను నిర్ధారించడానికి హర్యానా ప్రారంభించిన కార్యక్రమే హర్కేత్ స్వస్థ కేతనం. నేలల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? పెడాలజీ అంటారు. పెడాలజీ ద స్టడీ ఆఫ్ సాయిల్స్ అంటే ఏంటంటే పెడాలజీ. వరల్డ్ సాయిల్స్ డే ఎప్పుడు? ప్రపంచ నేలల దినం ఎప్పుడు? డిసెంబర్ 5. ప్రపంచ చిత్తడి నేలల దినం ఎప్పుడు? వరల్డ్ వెట్లాండ్స్ డే ఎప్పుడు అంటే ఫిబ్రవరి 2 వరల్డ్ వెట్లాండ్స్ డే. మరి 2025 వరల్డ్ వెట్లాండ్స్ డే యొక్క థీమ్ ఏంది? ప్రొటెక్టింగ్ వెట్లాండ్స్ ఫర్ యువర్ కామన్ ఫ్యూచర్ అనేది 2025 వరల్డ్ వెట్లాండ్స్ డే యొక్క థీమ్. నేలల గురించి అధ్యయనం చేస్తాం పెడాలజీ అంటారు. ఆ నేలల యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచడం కోసం ఒక కార్యక్రమమే హర్కేత్ స్వస్థ కేత్ అనే పథకాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారన్నాం? హర్యానాలో రాష్ట్రంలో. హర్యానా క్యాపిటల్ ఏంటిది? చండీగఢ్ హర్యానా క్యాపిటల్. హర్యానాలో అతిపెద్ద నగరం అంటే ఫరీదాబాద్. హర్యానా ముఖ్యమంత్రి ఎవరు? నవాబ్ సింగ్ షైని హర్యానా ముఖ్యమంత్రి. హర్యానా గవర్నర్ ఎవరు? బండారు దత్తాత్రేయ. ప్రజెంట్ హర్యానా గవర్నర్ గా పనిచేస్తుంది బండారు దత్తాత్రేయ. ఆ హర్యానా యొక్క అసెంబ్లీ స్థానాలు ఎన్నంటే 90, లోక్సభ స్థానాలు 10, రాజ్యసభ స్థానాలు 5. ఆ 90 స్థానాల్లోనే రీసెంట్ గా హర్యానా అసెంబ్లీ ఎన్నికలు జరిగితే బీజేపీ పార్టీకి ఎన్ని స్థానాలు వచ్చినాయంటే 48 స్థానాలు రావడం జరిగింది. ఓకేనా? ఇది ఒక పాయింట్. నెక్స్ట్ మరొకటి చూద్దాం. దయచేసి వీడియోని అందరూ లైక్ చేయడానికి ప్రయత్నం చేయండి.
నెక్స్ట్ మరొకటి జ్ఞానేష్ కుమార్ అనే వ్యక్తి వార్తల్లోకి వచ్చాడు. జ్ఞానేష్ కుమార్ మన కేంద్ర ఎన్నికల ప్రధానాధికారిగా కొత్త వ్యక్తి వచ్చాడు. 2025 ఫిబ్రవరి 19వ తారీఖున 2025 ఫిబ్రవరి 19న 26వ కేంద్ర ఎన్నికల ప్రధానాధికారిగా జ్ఞానేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించనున్నాడు. 2025 ఫిబ్రవరి 19న 26వ ఎన్నికల ప్రధానాధికారిగా జ్ఞానేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించనున్నాడు. ఇతను 1988 ఐఏఎస్ బ్యాచ్ ఆఫీసర్, ఉత్తరప్రదేశ్కు చెందిన వ్యక్తి. 1988 ఐఏఎస్ బ్యాచ్ ఆఫీసర్. ఈయన ఎన్నికల ప్రధానాధికారి కావడం కంటే ముందుగా ఈయన 2021 నుండి 22 వరకు పార్లమెంటరీ వ్యవహారాల కార్యదర్శిగా పనిచేశాడు. ఎవరంటే మన జ్ఞానేష్ కుమార్. ఆ తర్వాత 2022 నుండి 2024 జనవరి 31 వరకు సహకార కార్యదర్శిగా, కేంద్ర సహకార కార్యదర్శిగా పనిచేశాడు. ఆ తర్వాత 2024 మార్చి 14 నుండి 2024 ఫిబ్రవరి 18 వరకు కేంద్ర ఎన్నికల కమిషనర్గా పనిచేశాడు. ప్రజెంట్ ఆయన కేంద్ర ఎన్నికల కమిషనర్. ఇప్పుడు రేపటి నుండి కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి కాబోతున్నాడు. ఎవరంటే జ్ఞానేష్ కుమార్ 26వ కేంద్ర ఎన్నికల ప్రధానాధికారిగా కాబోతున్నాడు. 2025 ఫిబ్రవరి 19న రాబోతున్నాడు 26వ కేంద్ర ఎన్నికల ప్రధానాధికారిగా రాబోతున్నాడు. 1988 ఐఏఎస్ బ్యాచ్ ఆఫీసర్. ఈయన పార్లమెంటరీ వ్యవహారాల కార్యదర్శిగా పనిచేశాడు, సహకార కార్యదర్శిగా పనిచేశాడు, కేంద్ర ఎన్నికల కమిషనర్గా పనిచేశాడు. ప్రజెంట్ కేంద్ర ఎన్నికల ప్రధానాధికారిగా బాధ్యతలు రేపు స్వీకరించబోతున్నారు. ఈయన మొన్నటి వరకు మరి ఎన్నికల కమిషనర్ అంటే ఈ రోజే ఎన్నికల కమిషనర్ గా ఈయన ప్లేస్ లో కొత్త వ్యక్తి వచ్చాడు. ఆయన పేరు వివేక్ జోషి వచ్చాడు. మనకు రీసెంట్ గా కొత్త ఎన్నికల కమిషనర్, ప్రధానాధికారి జ్ఞానేష్ కుమార్, ఎన్నికల కమిషనర్ గా వివేక్ జోషి వచ్చాడు. ఈయన 1989 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్. 1989 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్. అంటే మనది త్రిసభ్య ఎన్నికల సంఘం అన్నట్టు. ఈ త్రిసభ్య ఎన్నికల సంఘంలో ఒక ప్రధానాధికారి, 2 ఎన్నికల కమిషనర్లు ఉంటారు. ప్రజెంట్ కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి వచ్చిన వ్యక్తి ఎవరు? జ్ఞానేష్ కుమార్ మన కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి. ఇప్పుడు రాబోతున్న ఇద్దరున్న ఎన్నికల కమిషనర్లు ఎవరంటే సుఖబీర్ సింగ్ సంధు ఒకతను. రెండో వ్యక్తి ఈ రోజు వచ్చిన వ్యక్తి వివేక్ జోషి. వీళ్ళిద్దరు కూడా ప్రజెంట్ ఎన్నికల కమిషనర్లు. ప్రధానాధికారి అయితే జ్ఞానేష్ కుమార్ ప్రధానాధికారిగా కావడం జరిగింది. మనకిన 26వ ఎన్నికల ప్రధానాధికారిగా బాధ్యతలు స్వీకరిస్తున్నాడు. మరి మనకు 25, 24 ఎవరు చూద్దాం. 25వ ఎన్నికల ప్రధానాధికారి ఎవరు? 25వ ఎన్నికల ప్రధానాధికారిగా పనిచేసింది రాజీవ్ కుమార్. 24 అయితే సుశీల్ చంద్ర. 23వ ఎన్నికల ప్రధానాధికారి సునీల్ అరోరా. 23వ ఎన్నికల ప్రధానాధికారి. అదే మొట్టమొదటి ఎన్నికల ప్రధానాధికారి అయితే ఎవరు? సుకుమార్ సేన్ మొట్టమొదటి కేంద్ర ఎన్నికల ప్రధానాధికారిగా పనిచేశాడు. ఎన్నికల ప్రధానాధికారిగా పనిచేసిన ఏకైక మహిళ అంటే ఎవరు? విఎస్ రమాదేవి ఎన్నికల ప్రధానాధికారిగా పనిచేసిన ఏకైక మహిళ. ఈమె 1990లో 16 రోజుల పాటు ఎన్నికల ప్రధానాధికారిగా పనిచేసింది. 9వ కేంద్ర ఎన్నికల ప్రధానాధికారిగా విఎస్ రమాదేవి 16 రోజుల పాటు ఎన్నికల ప్రధానాధికారిగా పనిచేయడం జరిగింది. మరి మనకు 2025లో ఒక ఎన్నికల ప్రధానాధికారి మరణించడం జరిగింది. 2025 ఫిబ్రవరి 1వ తారీఖున 16వ ఎన్నికల ప్రధానాధికారి అయిన నవీన్ చావ్లా మరణించడం జరిగింది. ఆ నవీన్ చావ్లా 16వ ఎన్నికల ప్రధానాధికారిగా పనిచేశాడు. ఆయనే ఫిబ్రవరి 1వ తారీఖున మరణించాడు. ఆయనే 2009 నుండి 2010 వరకు కేంద్ర ఎన్నికల ప్రధానాధికారిగా పనిచేశాడు. అదే మన క్లాసుకున్న గొప్పతనం అన్నట్టు. మిగతా క్లాసులకు మన క్లాసులకు డిఫరెన్స్ ఒకటే. నిన్న జరిగిన పాయింట్, మొన్న జరిగిన పాయింట్ 10 రోజుల క్రితం జరిగింది, 20 రోజుల క్రితం జరిగింది, నెల రోజుల క్రితం జరిగింది, 1 ఇయర్ క్రితం జరిగిన పాయింట్ అయినా ఇప్పుడు పాయింట్కి ఏదైనా సంబంధం ఉంటే ఆ పాయింట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మీ ముందు ఉంటుంది. అదే మీ మామ, మీ బాబాయ్కి ఉన్న టాలెంట్. ఏ పాయింట్ అయినా కానీ ఇప్పుడున్న పాయింట్కి ఏదైనా లింక్ ఉందంటే
ప్రాప్షన్ ఆఫ్ సెకండ్. ఫిబ్రవరి 1వ తారీఖున ఎన్నికల ప్రధానాధికారి మాజీ అధికారి ప్రకటించాడు. ఇప్పుడు ఎన్నికల అధికారి వార్తల్లోకి వచ్చిండో వెంటనే ఆ రెండు లింకు కలిపేయాలి. ఆ ఫిబ్రవరి 1న మరణించిన కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి నవీన్ చావ్లా, ఇప్పుడు కొత్తగా వచ్చిన వ్యక్తి ఎవరంటే జ్ఞానేష్ కుమార్. ఆ రెండు లింక్ అన్నట్టు. ఎన్నికల కమిషనర్గా పనిచేసిన మహిళ ఎవరు, 24 ఎవరు, 25 ఎవరు, 23 ఎవరు? మొదటి ఎన్నికల ప్రధానాధికారి ఎవరన్నాం? సుకుమార్ సేన్ అన్నాం. మొట్టమొదటి ఎన్నికల ప్రధానాధికారి ఎవరన్నాం? సుకుమార్ సేన్ అన్నాం. యాక్చువల్గా మన ఎన్నికల సంఘం అనేది ఏకసభ్య ఎన్నికల సంఘం. మనది యాక్చువల్గా ఏకసభ్య ఎన్నికల సంఘం. 1950 జనవరి 25వ తారీఖున కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేశాం. అది 2010 నాటికి 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 2011లో మొదటి జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకున్నాం. మరి ఏకసభ్య ఎన్నికల సంఘం ఉంటే 1989లో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి కాలంలో దీన్ని త్రిసభ్య ఎన్నికల సంఘంగా మార్చడం జరిగింది. త్రిసభ్య ఎన్నికల సంఘంగా. ఆ తర్వాత మళ్ళీ 1990లో విపి సింగ్ ప్రధానమంత్రి కాలంలో మళ్ళీ ఏకసభ్య ఎన్నికల సంఘం చేశారు. ఆ తర్వాత 1993లో మళ్ళీ పివి నరసింహారావు ప్రధాన కాలంలో త్రిసభ్య ఎన్నికల సంఘం చేయడం జరిగింది. అంటే ఒక ప్రధాన అధికారి, 2 కమిషనర్. ఆ 93లో త్రిసభ్యం చేసినప్పుడు ఎన్నికల ప్రధానాధికారి ఎవరు? టిఎన్ శేషన్. ఈయన ఓటరు గుర్తింపు కార్డును జారీ చేసిన ఎన్నికల ప్రధానాధికారి. అప్పుడున్న ఎన్నికల కమిషన్లు 2 అన్నాం. ఒక ఆయన ఎవరు? జీవీజీ కృష్ణమూర్తి అండ్ ఎంఎస్ గిల్ వీళ్ళిద్దరూ అప్పుడు ఎన్నికల కమిషనర్లుగా పనిచేస్తుంది. ఇప్పుడు మనకు ఆసియా ఖండంలో అత్యున్నతమైన అవార్డు ఏమన్నాం? రామన్ మెగాసిస్ అవార్డు అన్నాం. ఆ రామన్ మెగాసిస్ అవార్డు పొందిన ఎన్నికల ప్రధానాధికారులు 2 ఉన్నారు. 1996లో టిఎన్ శేషన్కి వచ్చింది రామన్ మెగాసిస్. ఆ తర్వాత 2003లో జేఎం లింగ్డో అనే ఎన్నికల ప్రధానాధికారికి వచ్చింది. మనకి ఎన్నికల సంఘం గురించి తెలియజేసే ఆర్టికల్ ఏంటిది? 324 నుండి 329 ఎన్నికల సంఘం గురించి తెలియజేసే ఆర్టికల్. అదే ఎన్నికల సంఘం గురించి తెలియజేసే భాగం ఏదా అంటే 15వ భాగం ఎన్నికల సంఘం గురించి తెలియజేస్తుంది. మన ఇండియాలో 18 సంవత్సరాలు నిండిన పౌరునికి ఓటు హక్కు కలదు అని తెలియజేసే ఆర్టికల్ ఏంటిది? 326 ఆర్టికల్ ప్రకారం 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుని కూడా ఓటు హక్కు కల్పిస్తారు. ఒకప్పుడు మన ఇండియాలో ఓటేజ్ ఎంత ఉండే? 21 ఉండే. ఇప్పుడు ఓటేజ్ ఎంత అయింది? 18 ఉంది. అది ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తగ్గించారంటే 61వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా తగ్గించారు. మనకు ఒక ఎన్నికల ప్రధానాధికారి ఉన్నాడు, 5వ ఎన్నికల ప్రధానాధికారి. ఆయన టి స్వామినాథన్ అనే ఒక ఎన్నికల ప్రధానాధికారి కూడా ఉన్నాడు. ఈయన 5వ ఎన్నికల ప్రధానాధికారిగా పనిచేశాడు. టి స్వామినాథన్ అనే వ్యక్తి 1973 నుండి 77 వరకు టి స్వామినాథన్ అనే ఎన్నికల ప్రధానాధికారి 5వ వ్యక్తి. చూడండి, మరి ఆయన 5వ ఎన్నికల ప్రధానాధికారి అన్నాం కదా, టి స్వామినాథన్ అనే వ్యక్తి. ఒకటి టి స్వామినాథన్, తర్వాత ఎంఎస్ స్వామినాథన్, నెక్స్ట్ సౌమ్య స్వామినాథన్, తర్వాత స్వామినాథన్ జానకి రామన్, ఆ తర్వాత కృష్ణ స్వామినాథన్. ఇవి స్వామినాథన్ సంబంధించి 5. టి స్వామినాథన్ అంటే 5వ ఎన్నికల ప్రధానాధికారిగా పనిచేసిన వ్యక్తి. ఎంఎస్ స్వామినాథన్ అంటే భారత హరిత విప్లవ పితామహుడు. ఆ తర్వాత సౌమ్య స్వామినాథన్ అంటే ఎంఎస్ స్వామినాథన్ యొక్క కూతురే. ఆమె ప్రజెంట్ జాతీయ క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమానికి సలహాదారునిగా పనిచేస్తుంది. జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమానికి సలహాదారునిగా. స్వామినాథన్ జానకి రామన్ అంటే ప్రజెంట్ ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ గా పనిచేస్తున్నాడు. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ 4 ఉంటే అందులో ఒక వ్యక్తి స్వామినాథన్ జానకి రామన్. ఆ తర్వాత కృష్ణ స్వామినాథన్ ప్రజెంట్ మన ఇండియన్ నేవీ వైస్ చీఫ్ గా పనిచేస్తున్నాడు. ఇండియన్ నేవీ చీఫ్ అంటే దినేష్ కే త్రిపాఠి. వైస్ చీఫ్ ఎవరంటే కృష్ణ స్వామినాథన్ అనే వ్యక్తి పనిచేస్తున్నాడు. ఓకేనా. వార్తల్లోకి వచ్చిన మరొక పాయింట్ ఏంటంటే ఎన్నికల ప్రధానాధికారి చేంజ్ కావడం జరిగింది, అతని గురించి తెలుసుకోవడం జరిగింది. నెక్స్ట్ మరొక పాయింట్ చూద్దాం. రామకృష్ణ పరమహంస యొక్క జయంతి ఈరోజు. రామకృష్ణ పరమహంస యొక్క జయంతి ఈరోజు. అదే మన క్లాస్ యొక్క గొప్పతనం ఏంటంటే ప్రతిదీ కూడా ఏదన్నా హిస్టరీకి సంబంధించిన వ్యక్తుల యొక్క బర్త్డేలు ఉన్నా వాళ్ళ గురించి కూడా మీకు ఇన్ఫర్మేషన్, జీకే ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతుంది. దట్ ఈస్ మీ మామ, మీ బాబాయ్కి ఉన్న కెపాసిటీ ఇది. అందుకనే దయచేసి ఈ వీడియో అందరూ డైలీ మన కరెంట్ అఫైర్స్ను ఫాలో కాండి, మన యాప్లు ఫాలో కాండి. నేను యాప్లో 149 రూపీస్ పెట్టినా, దాంతో మన జీవితాలు ఏం పోవు, మన ఆస్తులు తరిగిపోవు, మన జీవితాలు ఏం పోవు. దానివల్ల కనీసం 1% అయినా మీకు ఉపయోగపడుతుంది.
ఈ ఎగ్జామ్ వరకు నాతో టచ్లో ఉండండి, మీ ఎగ్జామ్ వరకు నాతో టచ్లో ఉండండి. మీ జీవితాన్ని మీ బాబాయ్ మీ మామయ్య మారుస్తాడు. నమ్మకంతో ఉండండి నా మీద. చదువు అంతు చూద్దాం మనం. ఓకేనా? రైట్. రామకృష్ణ పరమహంస 1836 ఫిబ్రవరి 18వ తారీఖున జన్మించాడు. ఈయన 1836 ఫిబ్రవరి 18న జన్మించాడు. ఈయన మానవ సేవే మాధవ సేవ అని ప్రచారం చేసిన వ్యక్తి ఎవరంటే రామకృష్ణ పరమహంస. ఈయన యొక్క అసలు పేరు గంగాధర్ చటోపాధ్యాయ. గంగాధర్ చటోపాధ్యాయ ఈయన యొక్క అసలు పేరు. రామకృష్ణ పరమహంస యొక్క అసలు పేరు గంగాధర చటోపాధ్యాయ. ఈయన యొక్క అసలు పేరు. ఇతనే 1856వ సంవత్సరంలో దక్షిణేశ్వరంలో రాణి రసమణి దేవి 1856లో దక్షిణేశ్వరంలో రాణి రసమణి దేవి నిర్మించిన కాళీ ఆలయంలో ఈయన అర్చకుడిగా పనిచేశాడు. అర్చకత్వం స్వీకరించాడు. అర్చకుడిగా పనిచేశాడు. 1856లో దక్షిణేశ్వరంలో రాణి రసమణి దేవి నిర్మించిన కాళికా ఆలయంలో అర్చకత్వం స్వీకరించాడు. ఇతడు కాళికామాతకు మహాభక్తుడు ఎవరంటే రామకృష్ణ పరమహంస. ఈయన యొక్క శిష్యుడే స్వామి వివేకానంద. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది రామకృష్ణ పరమహంస యొక్క జయంతి రోజు ఫిబ్రవరి 18, 1836. ఇతని అసలు పేరు గంగాధర చట్టోపాధ్యాయ. ఇతను ప్రచారం చేసింది మానవ సేవే మాధవ సేవ అనే ప్రచారం చేయడం జరిగింది. ఇతను 1856లో దక్షిణేశ్వరంలో రాణి రసమణి దేవి నిర్మించిన కాళికాలయంలో అర్చకుడిగా పనిచేశాడు. ఈయనకు కాళికా మాతకు మహాభక్తుడు ఇతను. ఎవరు? రామకృష్ణ పరమహంస. ఈయన యొక్క శిష్యుడే స్వామి వివేకానంద. ఇతను 1886 ఆగస్టు 16వ తారీఖున మరణించాడు. రామకృష్ణ పరమహంస. ఓకేనా? ఇదొక పాయింట్. వార్తల్లోకి వచ్చిన అంశాల్లో భాగంగా డైలీ కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఇదొక పాయింట్. నెక్స్ట్ మరొకటి BBC స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు. BBC స్పోర్ట్స్ BBC ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది, ఇక్కడ BBC ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు 2025లో ఎవరికి ఇచ్చారంటే మను బాకర్కి ఇవ్వడం జరిగింది. BBC ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ 2025లో మను బాకర్కి ఇచ్చారు. ఫస్ట్ది ఎవరికి ఇచ్చారంటే PV సింధుకి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ది PV సింధు. రెండోది ఎవరికి ఇచ్చారంటే కోనేరు హంపీకి ఇచ్చారు. ఏడిది BBC ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్. ఈసారి ఇచ్చింది 6వ అవార్డు. 6వది ఎవరికి ఇచ్చారంటే మనో బాకర్. ఫస్ట్ది PV సింధుకి ఇచ్చారు. రెండోది కోనేరు హంపీకి ఇచ్చారు. మూడవది ఎవరికి ఇచ్చారంటే మీరాబాయి చానుకు ప్రకటించారు. 4వది కూడా మీరాబాయి చానుకు ప్రకటించారు. 5వది ఎవరికి ప్రకటించలేదు. 6వది మను బాకర్కు ప్రకటించారు. 7ది BBC ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు. ఇప్పుడు 2025లో 6వది ప్రకటించారు. ఎవరికంటే మను బాకర్కు ప్రకటించారు. ఫస్ట్ది PV సింధుకు, 2 కోనేరు హంపి, 3 మీరాబాయి చాన్ వెయిట్ లిఫ్టింగ్, 4వది మీరాబాయి చాన్, 5వది ఎవరికి ప్రకటించలేదు, 6వది మను బాకర్. ఆ మను బాకర్కే రీసెంట్ గా 2024లో మన ఇండియాలో క్రీడారంగంలో అత్యున్నతమైన అవార్డైన మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్రత్న అవార్డు కూడా ప్రకటించారు. ఎవరికి? మను బాకర్ షూటింగ్ క్రీడాకారిణి మను బాకర్కు ప్రకటించారు. ఆ మను బాకరే 2020లో అర్జున అవార్డును కూడా ప్రకటించారు. ఎవరికి అంటే మను బాకర్. ఒకే ఒలింపిక్స్ లో 2 పథకాలు సాధించిన ఒకే ఒక భారతీయురాలు ఎవరంటే మను బాకర్. ఒకే ఒలింపిక్స్ లో 2 పథకాలు ఇప్పటివరకు ఏ ఇండియన్ కూడా రాలే. మనకు ఒలింపిక్స్ లో 2 పథకాలు తెచ్చిన వాళ్ళు ఉన్నారు. మనకు ఒలింపిక్స్ లో 2 పథకాలు తెచ్చింది 4 ఉన్నారు. ఒక ఆయన సుశీల్ కుమార్ అనే క్రీడాకారుడు. సుశీల్ కుమార్ 2008లో ఒక మెడల్ తెచ్చిండు, 2012లో ఒకటి తెచ్చిండు. తర్వాత రెండవది
పివి సింధు 2016లో ఒక మెడల్ తెచ్చింది, 2020లో ఒక మెడల్ తెచ్చింది. ఆ తర్వాత మూడవది నీరజ్ చోప్రా 2020లో ఒకటి తెచ్చిండు, 2024లో ఒకటి తెచ్చిండు. ఆ తర్వాత నాలుగోది మను భాకర్ 2 మెడల్స్ కూడా ఒకే ఇయర్లో తెచ్చింది. 2024 ప్యారిస్ ఒలింపిక్స్ లో ఒకే ఒలింపిక్స్ లో 2 మెడల్ తెచ్చిన ఒకే ఒక భారతదేశం నుంచి ఎవరంటే మను భాకర్ 2024. నీరజ్ చోప్రా 20 అంటే 20లో జరగాల్సింది 21లో జరిగింది కాదు 20 అంటాం. ఇవి నలుగురు ఒలింపిక్స్ లో ఇండియాకు 2 పథకాలు తెచ్చిన వాళ్ళు ఏంటంటే నలుగురు. అందులో ఒకే ఒలింపిక్స్ లో మెడల్ తెచ్చింది 2 మెడల్స్ ఎవరంటే మను భాకర్. ఆ మను భాకర్కి రీసెంట్ గా ఏమి ఇచ్చారని చెప్పా, బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ప్రకటించడం జరిగింది. ఓకేనా, ఇదొక పాయింట్. నెక్స్ట్ మరొకటి చూద్దాం. నెక్స్ట్ మరొకటి మసాటా కాండో ఒక వ్యక్తి వార్తల్లోకి వచ్చాడు. మసాటా కాండో 2025 ఫిబ్రవరి 24వ తారీఖున 2025 ఫిబ్రవరి 24వ తారీఖున ఏడీబీ అధ్యక్షుడిగా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడీబీ అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించబోతున్నాడు. ఏడీబీ అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించబోతున్న వ్యక్తి మసాటా కాండో 2025 ఫిబ్రవరి 24న బాధ్యతలు స్వీకరించబోతున్నాడు. ఈయన జపాన్ దేశానికి చెందిన మసాటా కాండో. ప్రజెంట్ ఉన్న వ్యక్తి ఎవరంటే మసాతుసుగు అసాకవా అనే వ్యక్తి ప్రజెంట్ ఏడీబీ అధ్యక్షునిగా ఉన్నాడు. ఈయన పదవి కాలం ఫిబ్రవరి 23వ తారీఖున ముగుస్తుంది. ఆయన ప్లేస్ లో రాబోతున్నాడు మసాటా కాండో అనే వ్యక్తి. దేనికంటే ఏడీబీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడీబీని 1966 డిసెంబర్ 19 ఏర్పాటు చేస్తే మొదటి వరకు దీనిలో సభ్య దేశాలు 68 ఉండే. ఇప్పుడు 69వ దేశం కొత్తది వచ్చింది. ఆ 69వ దేశం మీద అంటే ఇజ్రాయిల్. ఏడీబీ ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే మనీలాలో ఉంది ఏడీబీ. ఆ ఏడీబీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పనిచేస్తుంది ఎవరంటే వికాస్శీల్. ఏడీబీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పనిచేస్తుంది వికాస్శీల్. ఏడీబీ అదనపు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పనిచేస్తుంది ఎవరంటే స్మితా సారంగి పనిచేస్తుంది ఏడీబీ అదనపు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా. ఏడీబీ ఇండియన్ డైరెక్టర్ గా పనిచేస్తుంది ఎవరంటే మియా ఓకా జపాన్. ఏడీబీ ఇండియన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పనిచేస్తుంది ఎవరంటే మియా ఓకా అనే ఆమె పనిచేస్తుంది. ఆమె ఏ దేశం అంటే జపాన్ దేశానికి చెందిన మహిళ, జపాన్ దేశం. నెక్స్ట్ మరొకటి చూద్దాం. ఇంకొకటి లాస్ట్ ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఈరోజు లాస్ట్ది ఆసియా వింటర్ గేమ్స్ రీసెంట్ గా జరిగాయి. మన ఇండియాకు ఒక్క మెడల్ కూడా రాలే. రీసెంట్ గా 2025 ఫిబ్రవరి 7 నుండి 14 వరకు జరిగినాయి ఆసియా వింటర్ గేమ్స్. ఆసియా ఇంటర్ గేమ్స్ ఫిబ్రవరి 7 నుండి 14 వరకు జరిగినాయి. ఏదన్నోదంటే 9వ ఆసియా వింటర్ గేమ్స్ జరిగినాయి. 9వది. ఆ 9వది ఎక్కడ జరిగిందంటే హర్బిన్ అనే నగరంలో అనే నగరంలో జరిగింది. హర్బిన్ ఏ దేశం అంటే చైనా దేశానికి చెందినది. ఆ హర్బిన్ లో జరిగిన 9వ ఆసియా ఇంటర్ గేమ్ జరిగితే మొత్తం 1222 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. 11 క్రీడలలో పోటీలు జరిగాయి. 11 క్రీడల్లో పోటీలు జరిగాయి. క్రీడాంశాలు అయితే 64 క్రీడాంశాలు. మన ఇండియా నుంచి 6 క్రీడలలో పోటీ పడ్డారు. 59 క్రీడాకారులు పోటీపడి ఒక్క మెడల్ కూడా మనకు తీసుకురాలేదు. ఈ 9వ ఆసియా ఇంటర్ గేమ్స్ లో పథకాల పట్టికలో ఫస్ట్ ప్లేస్ ఎవరంటే చైనా ఫస్ట్ ప్లేస్ లో ఉంది. సెకండ్ ఎవరంటే దక్షిణ కొరియా సెకండ్ ప్లేస్ లో ఉంది. థర్డ్ ఎవరంటే జపాన్ థర్డ్ ప్లేస్ లో ఉంది. చైనా ఫస్ట్, దక్షిణ కొరియా 2, జపాన్ 3. అదే ఆ చైనాకు వచ్చిన మెడల్స్ ఏంటంటే 32, 27, 26. చైనాకు వచ్చిన మెడల్స్ 32, 27, 26 మొత్తం 85 పథకాలతో చైనా ఫస్ట్ ప్లేస్ లో ఉంది. రెండవది దక్షిణ కొరియా 16, 15, 14. 16 గోల్డ్, 15 సిల్వర్, 14 బ్రాంజ్ మెడల్, 45 పథకాలతో దక్షిణ కొరియా సెకండ్ ప్లేస్ లో ఉంది. తర్వాత జపాన్ అనేది 10, 12, 15, 37 మెడల్స్ తో జపాన్ థర్డ్ ప్లేస్ లో ఉంది. మళ్ళీ 2029లో జరుగుతాయి. 2029లో 10వ ఆసియా ఇంటర్ గేమ్స్ ఎక్కడ అంటే సౌదీ అరేబియాలో జరగబోతున్నాయి. అసలు ఈ ఆసియా ఇంటర్ గేమ్స్ స్టార్ట్ అయింది ఎప్పుడంటే 1986, 1986. ఫస్ట్ది 1986లో జరిగినాయి. ఆ 1986లో ఎక్కడ జరిగినాయంటే ఫస్ట్ది 1986లో జరిగాయి. ఫస్ట్ ఏషియన్ గేమ్స్ 1986లో ఎక్కడ అంటే జపాన్లో జరిగాయి. ఫస్ట్ది 1986 జపాన్లో జరిగాయి. ఇప్పుడు చైనా, జరగబోయే సౌదీ అరేబియా. మన ఇండియాకి ఇప్పటి వరకు ఆసియా వింటర్ గేమ్స్ లో ఒక్క మెడల్ కూడా రాలేదు. అది ఫిబ్రవరి 14న ఆసియా ఇంటర్ గేమ్స్ కంప్లీట్ కావడం జరిగింది.
ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్ సంబంధించి. దయచేసి మీరు వీడియోను లైక్ చేయట్లేదు, లైక్ చేయండి. నేను మీకు అన్ని కూడా అప్డేట్ చేస్తూ పాయింట్స్ ఇస్తాను. మన యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి. నేను జస్ట్ 149 రూపీస్కి కోర్సు పెట్టాను. చాలా మంది కూడా ఫాలో అవుతున్నారు. ఓకే, వెరీ గుడ్. వాళ్ళకు నేను చెప్తున్నా కదా, మీకు ఆ యాప్లో ఫాలో అయ్యే ప్రతి వ్యక్తికి కూడా ధైర్యంగా నేను చెప్తున్నా, మీకు మీరు 100% మీ జాబ్ వచ్చిన తర్వాత మీ జాబ్లో ఒక 2% నా పాత్ర ఉండేట్టుగా నేను చేస్తాను. మీ లైఫ్ను మార్చే దాంట్లో 100%లో 22% నా పాత్ర ఉండే విధంగా మీకు న్యాయం చేస్తాను. 100%. నేను నిజంగా 70 సంపాదించుకోవాలంటే 149 1000 రూపాయలు కూడా పెట్టవచ్చు. 1000 రూపాయలు పెట్టి 1000 మంది కొనసాలి నాకు. అలాంటిది 149 రూపాయలు పెట్టాను. అది అర్థం చేసుకోండి మీ మామయ్య బాబాయ్ యొక్క క్యారెక్టర్ ఏంటనేది. ఓకేనా? దయచేసి వీడియోని అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? రైట్. జై హింద్.